ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ నిర్ణయం నిజంగా మా అందరికి కూడా చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏదైతే ఈ రాష్ట్రంలోని వృద్ధులకి, వికలాంగులకి, అలాగే వితంతు మహిళలకి పెన్షన్లు ఇస్తూ ఉన్నామో నేరుగా ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేటువంటి పరిస్థితి ఈ దేశంలో ఎక్కడా లేని ఆ పరిస్థితిని మన ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తున్నాం. పక్క రాష్ట్రాల్లో ఈ రోజు కూడా పెన్షన్ తీసుకోవాలంటే కొన్ని రోజుల పాటు, కొన్ని గంటల పాటు నిల్చున్నటువంటి పరిస్థితి. ఎండలలో అలాగే వానల్లో తడిసి ఎండల్లో ఎండి వాళ్ళు పెన్షన్ కోసం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని గమనించి ముఖ్యమంత్రి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేసి ఆ ఇబ్బందిని దూరం చేశారు. ఈరోజు 1వ తేదీ వచ్చిందనే వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 గంటల లోపలనే అందరికీ పెన్షన్లు అందజేయడం అనేది ఒక రికార్డుగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు 1వ తేదీ వస్తే అవ్వాతాతలందరూ కూడా మరి మనవడి కోసం, వాళ్ళ మనవరాల కోసం వెయిట్ చేసి మాకు పెన్షన్ మా మనవాడు తెచ్చిచ్చాడు, మా మనవరాలు తెచ్చిచ్చారని వాలంటీర్లని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నటువంటి ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ కుట్రపూర్వకంగా, ఎందుకంటే మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఈరోజు మిత్రుల పార్టీ జనసేన కావచ్చు, వీళ్ళందరూ కూడా వాలంటీర్ వ్యవస్థ మీద, వాలంటీర్ల మీద అనరాని మాటలన్నీ కూడా గతం నుంచి అంటూ వస్తున్నారు. వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ మీద ఎంత కక్ష ఉందనేది ఈరోజు మరొకసారి బహిర్గతమైంది. వారి యొక్క మిత్రుడిని తీసుకొని గతం నుంచి మీరు చూస్తూ ఉన్నారు, నిమ్మగడ్డ రమేష్ గారు ఎలక్షన్ మన సీఈఓగా, ఆంధ్రప్రదేశ్ సీఈఓగా ఉన్న రోజుల నుంచి గతంలో కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాన్ని. మరి ఈరోజు వారి ద్వారా మరొకసారి కోర్టులను అప్రోచ్ అవ్వడము, ఎలక్షన్ కమిషన్లకి పదే ఫిర్యాదుల్ని ఇవ్వడంతో పాటు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇచ్చే ఈ పెన్షన్ని ఇవ్వనీయకుండా చేయడం అనేది నిజంగా ఇది వారేదో విజయం సాధించినట్టుగా భావిస్తున్నారు. ఇది అవ్వాతాతల్ని మోసం చేయడము, వికలాంగులని మోసం చేయడము, అలాగే వితంతు సోదరిమణులని మోసం చేసిన వాళ్ళుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మిగిలిపోతున్నాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. బీజేపీ పార్టీ, సో ఈ 3 పార్టీలు కలిసి ఈరోజు ఈ కుట్ర చేయడం నిజంగా చాలా బాధాకరం. ఈరోజు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ అవ్వాతాతలకి, ఆ వికలాంగుల సోదరిమణులకి, అలాగే ఆ వితంతు సోదరిమణులకి వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని రేపు వెళ్ళి ఓటు అడుగుతారు అని చెప్పేసి మేము అడుగుతాము. ఏ ముఖం పెట్టుకొని వీళ్ళు వాళ్ళ ఇంటికాడికి వెళ్ళేసి మాకు ఓటు వేయమని చెప్పేసి అడుగుతారా అని చెప్పేసి మేము అడుగుతాము. ఈరోజు వాళ్ళ ఇంటికాడికి వచ్చింది, వాళ్ళ నోటికాడికి తిమ్మిని ఈరోజు తీసేసినట్టుగా మనం భావించాలి. కరెక్ట్గా 9 గంటల లోపల వచ్చే పెన్షన్ని ఈరోజు ఆపడం అనేది దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారీ మూల్యం వీళ్ళు చెల్లించుకోక తప్పదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, పాల్గొనకుండా చేయడం అనేది ఈ వ్యవస్థ మీద వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ మనస్తత్వాన్ని చాలా ప్రతిబింబిస్తుంది. ఎటువంటి సందేహం లేదు. గతం నుంచి మేము చెప్తూ వస్తున్నాము, వాళ్ళ అధికారం చేపడితే ఈ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదనేది మరొకసారి నిరూపితమైంది. ఖచ్చితంగా వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ మీద కక్ష కట్టున్నారు, వాలంటీర్ల మీద కక్ష కట్టున్నారు. అందుకనే ఎక్కడ అవకాశం దొరికినా సరే ఆ వ్యవస్థ మీద, లేకపోతే వాలంటీర్ల మీద బుద్ధ జల్లే కార్యక్రమం చేస్తూనే వచ్చారు. మరొకసారి ఆ విషయం ఈ యొక్క ప్రక్రియ ద్వారా స్పష్టమైందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు.